హాయ్ గాయ్స్, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. ఇక నుంచి ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ పెంచాలి మనం కూడా. సో అది గాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ గోల్ అయితే రీచ్ అయిపోయాను, 1K సబ్స్క్రైబర్స్ అనేది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ని మీరు పూర్తిగా చూడండి. అందరూ 3 minutes 4 minutes చూసి వదిలేస్తున్నారు. మీకు పూర్తిగా చూసినట్టయితే బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి, బెటర్ అప్రోచ్ ఏంటి, ఆప్టిమల్ అప్రోచ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను జస్ట్ మీకు ఒక షార్ట్లో నేను చెప్పలేను. సో అందుకోసమే నేను షార్ట్ పెట్టి కూడా నేను మళ్ళీ బిగ్ వీడియో పెడుతున్నాను. నేను లాంగ్ వీడియో ఎందుకు పెడుతున్నాను, మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలనేసి. మీరు 2 minutes 3 minutes చూసి వెళ్ళిపోతే మీకు ఏమర్థమవుతుందండి. సో అది అంటే నేను అంత కష్టపడి ఒక 23 minutes 20 minutes 15 minutes వీడియో తీస్తున్నాను. అంటే నేను ఎంత టైం స్పెండ్ చేసి ఉండాలి ఆ వీడియో తీయడానికి కానీ, ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కానీ. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను మీకోసం. బట్ మీకోసం మీరు ఒక 20 minutes స్పెండ్ చేయలేరా? ఆ వీడియో కరెక్ట్గా 20 minutes ఉంటే మ్యాక్సిమం 20 minutes, అంతకుమించి ఉండదు నేను పెట్టే వీడియోస్. రోజుకి ఒక 20 minutes మీకోసం మీరు స్పెండ్ చేయండి. ఇంకా ఇలా కాకుండా మనం ఎంతసేపు ఉన్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా గంటలు చూస్తూ ఉంటాం. అందులో ఒక రోజు మొత్తంలో నేను పెట్టేది ఒక వీడియో. ఆ ఒక్క వీడియో 20 minutesకి మించి ఉండదు మ్యాక్సిమం. ఆ 20 minutes మీకోసం మీరు కేటాయించినట్లయితే ప్రతిరోజు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేస్తారు. సో మీకోసమనే చెప్తున్నాను, నేనేమి ఇదని కాదు. సో అది గాయస్, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు కొంచెం డైలీ ఒక 20 minutes కేటాయించండి. పూర్తిగా మీకు వచ్చినట్లయితే ఓకే, స్కిప్ చేయండి. బట్ మీరు నేర్చుకునేటట్లయితే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇంటర్వ్యూలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మీరు పూర్తిగా చూడకపోతే. సో ఏంటి బ్రో ఈరోజు ఇంత సోది చెప్తున్నావు అనుకోవచ్చు మీరు, బట్ నేను ఉన్న విషయం చెప్తున్నాను. సో ఇక్కడ మీరు కూడా ఒకసారి మీకోసం మీరు ఆలోచించుకోవాలి. సో అందుకోసం అనేది నేను చెప్తున్నాను, సోది అనుకోకండి, ఓకే. ఇక ఈరోజు వీడియోలో మనము ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఒక అర్రే ఇచ్చి ఆ అర్రేలో అన్ని ఎలిమెంట్స్ 2 times రిపీట్ అయి ఉంటాయి. బట్ ఒకే ఎలిమెంట్ మాత్రం 1 time రిపీట్ అయి ఉంటుంది. ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేయండి అని అడుగుతాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అర్రేలో ఎలా అంటే, ఇప్పుడు 1 2 times రిపీట్ అయింది, 3 2 times రిపీట్ అయింది, 6 2 times రిపీట్ అయింది. మనకి ఇక్కడ రిపీట్ కాంది ఏది, 2 ఒకటే. సో ఈ 2 అనేది ప్రింట్ చేయమని అడుగుతాడు అనమాట. సో ఇలా మనకు అడిగినప్పుడు ముందుగా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్లో మీరు ఏం చేస్తారు, యాక్చువల్గా బ్రూట్ ఫోర్స్లో మీరు ఏం చేస్తారంటే 2 loops తీసుకొని 1 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది కౌంట్ చేసుకుంటారు. ఒకవేళ కౌంట్ కనుక ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ చేసేస్తారు. బట్ అది ఈక్వల్ టు 1 కాకపోతే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు, మళ్ళీ 2కి, మళ్ళీ 3కి. సో ఇప్పుడు యాక్చువల్గా దీనికి కోడ్ ఎలా రాస్తారనేది కూడా చూద్దాం. నేను బ్రూట్ ఫోర్స్కి కూడా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూయర్ బ్రూట్ ఫోర్స్ అడగడు అని చెప్పలేం. లైక్ ఎలా అంటే మీరు ఒక అప్రోచ్ చెప్పారంటే దానికి కోడ్ అడిగే అవకాశం ఉంది. ఆ టైంలో మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు, కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కోసమే నేనైతే కోడ్ కూడా చెప్తున్నాను. చూడండి, ముందుగా ఒక ఫర్ లూప్ తీసుకుందాం. 0 i n i++. ఇక్కడ n అంటే ఈ అర్రే యొక్క లెంత్, ఓకే రైట్. తర్వాత ఇప్పుడు నేను ఒక కౌంట్ తీసుకుంటున్నాను, కౌంట్ ఈక్వల్ టు 0 అనేసి ఇక్కడ, ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నాను, j = 0 to j n j++. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ముందు i పాయింటర్ ఇక్కడ ఉంటుంది, రైట్. తర్వాత j పాయింటర్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత j పాయింటర్ ఇలా మోగుతూ వెళ్తుంది ప్రతి ఒక్క ఐటరేషన్లో. సో ఇప్పుడు ఏం చేసినామంటే i ఇక్కడ ఉన్నప్పుడు ఈ 1 అనేది మనము ARR(i)లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ARR(j)లో మనకు అదే ఎలిమెంట్ ARR(i) అనే ఎలిమెంట్ వచ్చిందంటే కౌంట్ ++ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ టైము j కూడా 0లో ఉంటుంది.
సో ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు ఎర్రర్ ఆఫ్ ఐ ఎర్రర్ ఆఫ్ జే రెండు ఈక్వల్ అయినాయి. సో నేనేం చేస్తాను, ఇఫ్ ఎర్రర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎర్రర్ ఆఫ్ జే అయినట్లయితే నేనేం చేస్తాను, కౌంట్ ప్లస్ చేస్తాను. రైట్, అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ జే ఇక్కడికి వస్తుంది. జే ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ కౌంట్ 2 అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లూప్ అనేది, ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది ఎండ్ అయిన తర్వాత ఒక కండిషన్ ఇస్తాను. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 1 అయితే కనుక నాకు ప్రింట్ చేయమని అడుగుతాను అనమాట. ప్రింట్ ఎర్రర్ ఆఫ్ ఐ, ఆ తర్వాత బ్రేక్ చేసేస్తాను. ఎందుకు, మనకి వాడిచ్చిన అర్రేలో ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది 1 టైం ఉన్న ఎలిమెంట్, మిగతా అన్నీ కూడా రిపీట్ అయిన ఎలిమెంట్సే ఉంటాయి 2 టైమ్స్. సో ఇది గైస్, ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అది ఇక్కడ పాయింట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడ పాయింట్ అయినట్టయితే, సో ఐ ఇక్కడ ఉన్నట్లయితే ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంది. ఇది 2నా కాదు, ఇది 2నా కాదు, ఇది 2A, ఎస్. సో కౌంట్ 1 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇది 2నా కాదు, ఇది 2నా కాదు, ఇది 6ఆ, ఇది 2నా కాదు, ఇది 2నా కాదు. సో అలాంటి టైంలో కౌంట్ అనేది 1 మాత్రమే ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తుంది, ఈ 2ని ప్రింట్ చేసేసి ఇంకా బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మనకి తెలుసు ఆల్రెడీ వాడిచ్చిన అర్రేలో ఓన్లీ ఒకటి మాత్రమే 1 టైం ఉండేది ఉంటుంది, మిగతావన్నీ కూడా ట్వైస్ ఉంటాయి. సో ఇది గైస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీనికి టైం కాంప్లెక్సిటీ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 0 to n అంటున్నాం, ఇక్కడ 0 to n అంటున్నాం. సో వి గో ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడినట్టయితే మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు, ఆక్సిలరీ స్పేస్. సో బిగ్ ఆఫ్ 1 అని అనుకోవచ్చు. సో ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఈ సొల్యూషన్తో సాటిస్ఫై అవ్వడు, ఖచ్చితంగా బెటర్ సొల్యూషన్ అడుగుతాడు. రైట్, బెటర్ సొల్యూషన్ ఈజ్ వెరీ సిమిలర్ టు కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. అండ్ మనం బెటర్ అప్రోచ్ కనుక చూసినట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ మీకు కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే అనేది ఒకటి ఉంటుంది వీడియో. అది చూసారంటే మీకు సేమ్ అదే అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ లాజిక్ చెప్తానేనండి. మీకు ఒకవేళ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి విత్ కోడ్ అంటే మాత్రం మీరు మన ఛానల్లో కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే అనేసి ఒక వీడియో ఉంటుంది, దాన్ని చెక్ చేయొచ్చు. లాజిక్ చూడండి. ఫస్ట్ ఇక్కడ వాడిచ్చిన అర్రేలో 1s ఎన్ని ఉన్నాయి అని ఎంచుకోవడం. సో ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటాం. ఆ హ్యాష్ మ్యాప్లో ఇప్పుడు 1s ఎన్ని ఉన్నాయి 2, 2s ఎన్ని ఉన్నాయి 1, 3s ఎన్ని ఉన్నాయి 2, 6 ఎన్ని ఉన్నాయి 2. సో ఇలా రాసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇటరేట్ చేసి ఇప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే, ఏ కీకి అయితే వాల్యూ మనకి 1 ఉందో అది ప్రింట్ చేసేయాలన్నమాట. సో అది గైస్ లాజిక్. అయితే దీనికి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్, దీనికి ఎలా చేయాలి, ఎలా ఒక్కొక్క ఎలిమెంట్ ఒక అర్రేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, ఆర్ ఆర్లు ఉంది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అనేది ఎంచడానికి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాము. సో మీరైతే దాన్ని రెఫర్ చేయండి. సో లాజిక్ అర్థమైంది అనుకుంటాను. జస్ట్ కౌంట్ చేస్తాం, ఏదైతే కౌంట్ ఏ ఎలిమెంట్ యొక్క కౌంట్ అయితే మనకి 1 ఉందో దాన్ని ప్రింట్ చేస్తాం. సో ఇది గైస్ బెటర్ అప్రోచ్. ఇక మనం ఆప్టిమల్ అప్రోచ్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఆప్టిమల్ అప్రోచ్ చూసినట్టయితే మీకు మన ప్రీవియస్ వీడియోస్లో మనము ఎగ్జార్ అనే మెథడ్ని వాడుంటాం. దీన్ని యాక్చువల్గా జార్ అంటాం. ఓకే, జార్ అనే మెథడ్ని వాడుంటాం. జార్ ఏం చేస్తుందంటే మీకు ఈ జార్ మెథడ్ యూజ్ చేసే ముందు మీకు తెలియాల్సినవి ఏంటంటే 2 విషయాలు. ఒకటి 1 జార్ 1 అనేసి ఇలా ఏదన్నా ఉంటే దాని వాల్యూ 0 అవుతుంది. లైక్ ఎలా అంటే n జార్ n 0, 2 జార్ 2 0. సో ఇది తెలిసి ఉండాలి. అండ్ ఇంకో విషయం 0 జార్ ఎనీథింగ్ ఈక్వల్ టు అది వస్తుందన్నమాట. సో ఎలా అంటే 0 జార్ n ఈక్వల్ టు n ఇలా అనమాట. సో ఇవైతే మీకు గుర్తుండాలి గైస్. ఇది గుర్తుందంటే కనుక మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వాడిచ్చిన అర్రేని ఒకసారి నేను ఇటరేట్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇంటీజర్ తీసుకుంటాను. లైక్ జార్ ఇంట్ జార్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను ఒక ఇంటీజర్ని. ఒకసారి నేను ఫర్ లూప్లో ఇంట్ i ఈక్వల్ టు 0
ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. నేనేం చేస్తున్నాను, ఒకసారి ఈ అరేని ఐటరేట్ చేస్తానని చెప్పాను. సో దీన్ని ఒకసారి ఇటరేట్ చేసి ప్రతిసారి నేను ఏం చేస్తానంటే జార్ ఈక్వల్ టు జార్ ఎర్రర్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు దీనికి అర్థం ఏందనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను. ఇది మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ వేరియబుల్లో మనకు కావాల్సిన ఆన్సర్ 2 అనేది వస్తుందన్నమాట. అది ఎలా వస్తుంది అనేది మీరు కంగారు పడొద్దండి, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఓకే గాయ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నేను ఇందాక చెప్పినట్లు మీకు ఈ 2 ఫార్ములాస్ అయితే గుర్తుండాలన్నమాట. సో ఒకటి, ఏదైనా ఒక నెంబర్ని జార్ అదే నెంబర్తో చేస్తే 0 వస్తుంది. అండ్ ఏదైనా ఒక నెంబర్ని 0తో జార్ చేస్తే ఆ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మీకు గుర్తున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి ముందుగా 0 తీసుకుంటున్నాం జార్ అనే దానిలోకి. 0 తీసుకొని ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని జార్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మీరు బాగా గమనించినట్టయితే 1 జార్ 1 ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 3 జార్ 3 ఏమవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 6 జార్ 6 ఇదేమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ ఒకటి 2 ఉంటుంది, రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏముంది, 0 2 0 0 అని ఉంది, రైట్. 0 జార్ ఎనీథింగ్ ఈక్వల్ టు ఆ నెంబరే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ జార్లోకి మనకి 2 అనేది లాస్ట్లో ఆ ఇటరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అన్ని ఇటరేషన్స్ మనకి జార్లో 2 ఉంటుంది. ఇది ఒకటి ప్రింట్ చేసేస్తాం. సో ఇది ఎందుకు ఇలా జార్ మెథడ్ చేసామంటే ఇది బెస్ట్ ఆప్టిమల్ మెథడ్ అనమాట. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ మీరు కనుక గమనించినట్లయితే జస్ట్ మనం ఒక్కసారి ఇటరేట్ చేసాం. సో జస్ట్ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఒకసారి మనం వాడిచ్చిన లెంత్ వరకు మనం ఒకసారి ఇటరేట్ చేసాం అనమాట వాడిచ్చిన అరేని. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమైనా యూస్ చేసామంటే లేదు, మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోలేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఓకే గాయ్స్, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. జార్ మెథడ్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను, మీకు ఒక ఫైండింగ్ మిస్సింగ్ ఎలిమెంట్ వీటిలో చెప్పాను అనమాట. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే ఇవన్నీ చాలా బాగా ఈజీగా అర్థమవుతాయి. బట్ ఎనీవే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జార్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి, అది ఏమవుతుందనేది మీకు అర్థమైపోతుంది. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే 0 తీసేసుకుంటుంది, లాస్ట్లో మిగిలినది ఈ 0తో చేసేస్తే 0తో ఏది చేసినా కూడా ఆ నెంబరే వస్తుంది. సో అందుకు మనకి జార్లో ఇది వస్తుందన్నమాట. సో ఓకే రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.